అమ్మ ప్రేమ, అమ్మాయి ప్రేమ ఒకటి కాదంటారు. కానీ నిజంగా ప్రేమించే అమ్మాయి ప్రేమ అమ్మ ప్రేమకు ఏమాత్రం తీసిపోదు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, బాధ పెట్టిన వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు ఈ రోజుల్లో నిజాయితీగా ఉండడం మంచిది కాదేమో అని. మనం మన పిల్లలకి సంపాదించి ఇచ్చిన ఆస్తి కంటే వాళ్ళతో మనం గడిపిన సమయం వాళ్లకు చాలా అమూల్యమైనది. జీవితంలో మనకు 2 అవకాశాలు ఉన్నాయి. మనకి నచ్చినట్టు బ్రతకడం, మనకి నచ్చిన వారికి నచ్చినట్టు బ్రతకడం. మనం అంటేనే విలువ లేనప్పుడు ఇక మనం చెప్పే మాట ఎంత విలువైనది అయినా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. చాలామంది వాట్సాప్లో స్టేటస్ పెట్టేది వాళ్ళ ఫీలింగ్స్ని తెలపడానికి మాత్రమే కాదు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చూస్తున్నారా లేదా అని కూడా స్టేటస్ పెడుతూ ఉంటారు. ఈ లోకంలో తప్పు చేసి శిక్ష అనుభవించే వారికంటే తప్పు చేయకుండా చెయ్యని తప్పులకి శిక్ష అనుభవించేవారే ఎక్కువ, అది కూడా మానసికంగా. కొంతమంది కేవలం మనల్ని కిందకి లాగి ఆనందిస్తూ ఉంటారు. వారిలో చాలామంది నా అనుకునేవాళ్లే. చందమామను చూపించి గోరుముద్దలు తినిపించే సమయంలో అమ్మ ఓ మంచి పాఠాన్ని చెప్పకనే చెప్తుంది, అందని వాటి కోసం ఆశపడకు, చేతిలో ఉన్నదాన్ని తిను అని. మనకి అన్నీ తెలుసు, అవతల వారికి ఏమీ తెలియదు అని అనుకోకండి. ఎందుకంటే మనం నేర్చుకున్నది వేరే వాళ్ళ దగ్గరే అనే విషయం మాత్రం మర్చిపోకండి. చెప్పిన మాట వింటే ఎవరూ చెడిపోరు, కానీ చెప్పుడు మాటలు వింటేనే ఖచ్చితంగా ఎవరైనా చెడిపోతారు. ఓటమి, ఒంటరితనం ఈ రెండే నీకు జీవితం అంటే ఏంటో నేర్పే గురువులు. నువ్వేదైనా సాధిస్తావు, కానీ సాధిస్తాను అనే తపన, తాపత్రయం, కృషి ఉంటేనే సాధిస్తావు. నీ మెదడును నీ ఆధీనంలో ఉంచుకో, అప్పుడు నువ్వు ఎటువంటి తప్పు చెయ్యవు అనే నమ్మకం నీకు వస్తుంది. జీవితంలో మీకంటే విలువ ఇంకెవరికీ ఇవ్వకండి. ఎందుకంటే ఒకవేళ మీకంటే అవతలి వాళ్లకు ఎక్కువ విలువిస్తే ఎక్కువ బాధపడేది కూడా మీరే. మనకు మంచి రోజులు వస్తాయి, మన పరిస్థితులలో మార్పు వస్తుంది అని ఎదురు చూడకండి. మనలో మార్పు రానంత వరకు ఎందులోనూ మార్పు రానే రాదు. నీ క్యారెక్టర్ని ఒకడు డిసైడ్ చేయడానికి ఇది సినిమా కాదు, నిజ జీవితం. నీ వ్యక్తిత్వాన్ని ఎవడు అంచనా వేయడానికి వీల్లేదు. ఒకరికి నువ్వు మాత్రమే సాయం చేయవలసిన పరిస్థితులలో సాయం చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడవద్దు. ఒంటరిగా నిలబడి పోరాడిన వాడే ప్రపంచంలో అతి బలవంతుడు. కోరుకున్నది ఎప్పుడూ నీ దగ్గరికి రాదు, నువ్వే వెళ్ళి దానిని సాధించుకోవాలి. ఒక మంచి పుస్తకం మనిషిని మేధావిని చేస్తే, ఒక స్మార్ట్ ఫోన్ మనిషిని పిచ్చోన్ని చేస్తుంది. మనం ఒంటరి అవ్వడానికి ముఖ్య కారణం ఎవరినైనా గుడ్డిగా నమ్మి దగ్గర అవ్వడమే. నువ్వేదైనా లక్ష్యం పెట్టుకుంటే ముందే దాని గురించి ఎవరితోనూ చెప్పకు. నువ్వు సాధించాక ఎలాగో వాళ్ళకి తెలుస్తుంది కదా. నువ్వు ఒకరికి మంచి చేసినంత మాత్రాన నీకు ఎవరూ మంచి చెయ్యరు. ఎందుకంటే ఇక్కడ ఎవరి స్వార్థం వారిదే. నీ గురించి ఎవడూ పట్టించుకోడు, నీకు నువ్వే తోడు, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.